నీ డబ్బు సంపాదించుకో, కొన్ని కోట్లు సంపాదించినైనా మాకు ఆనందం. భగవంతుడు సంపాదించే అవకాశం అందరికీ ఇవ్వడండి. ఒక్కొక్కరు వ్యాపారం చేస్తూ ఏదో అక్కడ కూర్చుని కాస్త లెక్కలేసుకుని కష్టపడితే సాయంత్రం అయ్యేసరికి ఓ 2 లక్షల లాభం వచ్చిందన్నట్టు. రోజుకు 2 లక్షల లాభం వచ్చే వ్యాపారాలు కూడా ఉన్నాయి. కానీ ఒక ఆటో అతను ఉంటాడు, జడ్చర్లంతా తిరుగుతూ ఉంటాడు, ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి. సాయంత్రానికి అతనికి వచ్చే డబ్బులు ఆటో అద్దె పోను, ఆటో లోను అప్పు కట్టేశాడు కదా, దాని వాయిదా పోను ఏం మిగులుతుందండి? ఓ 200 మిగిలితే ఎక్కువ. ఆ 200 అతని కుటుంబానికి సరిపోతాయా? నెలంతా పోగేసినా 6,000 అవుతుంది, సరిపోతాయా? భగవంతుడు అందరికి, అతను కష్టపడ్డాడు, ఇతను కష్టపడ్డాడు, కానీ ఇదేదో పెట్టుబడి పెద్ద సంస్థ ఎప్పుడో పెట్టాడు, దాని నుంచి ఏవో లాభాలు వస్తున్నాయి. అది ఎదిగిన చెట్టు పళ్ళు కాస్తుంది. ఇది ఇంకా తిరుగుతున్న ఆటో ఎన్నాళ్ళు తిరిగినా తిరగడమే. 6,000 వాడికి 10,000 రావచ్చు, కానీ 60,000 ఎప్పుడూ రాదు. అందులో అనుమానం లేదు. అంటే కష్టపడితేనే వస్తుంది అని మనం చెప్పలేము. కానీ దృష్టి ఎలా ఉండాలి అంటే, ఎలా ఉన్నా సరే వస్తుంది కదా, సంపాదించే అవకాశం అందరికీ లేదు. సంపాదించుకో హాయిగా. ఆ సంపాదించుకున్న దాంట్లోనే మనం అనుభవించాల్సింది ఏదో అనుభవించి తక్కింది సమాజానికి పంచిపెట్టడమే హైందవ ధర్మం.